హలో అందరికీ. ఈరోజు మన టాపిక్ వచ్చి అసలు మనం ఈ భూమి మీద పుట్టడానికి కారణం ఏంటి? మనందరికీ ఈ డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది కదా! అసలు ఎందుకు పుట్టాం మనం? దేనికోసం పుట్టాం? అఫ్‌కోర్స్ మనం చేయాల్సినవి చాలానే ఉన్నాయి. కానీ అతి ముఖ్యంగా మనం గతంలో ఏది చేయలేదు, ఏది అనుభవించలేదు ఏది సరిగ్గా చేయలేకపోయామో దాన్ని ఇప్పుడు సరిగ్గా చేయడానికి లేదా కంటిన్యూ చేయడానికో లేదంటే సరైన విధానంలో తప్పిదాలు లేకుండా చేయడానికి మళ్ళా మనం పుట్టడం జరుగుతుంది అనేది ఒకటి ఉంది. అయితే దీన్ని జ్యోతిష్యంలో మనం ఆస్ట్రాలజికల్‌గా దాన్ని మనం ఎలా చూస్తాం? ఏ విధంగా చూడొచ్చు? ఏ విధంగా చూడాలి? ఆ కారణాన్ని అంటే మళ్ళీ మనం ఈ భూమి మీద పుట్టడానికి కావాల్సినటువంటి అంటే ఉన్నటువంటి కారణం ఏదైతే ఉందో దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అనేది ఈరోజు టాపిక్ అనమాట. సో బేసికల్లీ ఇది మన రాశి చార్ట్, లగ్న చార్ట్ ఇది కాదు. ఇది ఒక డివిజనల్ చార్ట్ D60. ఓకే, దాన్ని రాశి చార్ట్, లగ్న చార్ట్ నుంచి కాదు, షష్ఠ్యాంశ D60 ఏదైతే ఉందో దాని నుంచి చూస్తాం అన్నమాట. సో ఈ D60 చార్ట్లో 12 ఇల్లు ఉంది కదా, ఆ 12 ఇల్లు ఏంటో చూడండి. దాంట్లో ఏ గ్రహం కూర్చుంది అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం. ఆర్ఎల్స్ ఏ గ్రహం చూస్తుంది అనేది కూడా ముఖ్యమైనటువంటి విషయమే. ఏదైనా ఒక గ్రహం కనుక తనంతట తన అంటే నార్మల్గా ఈ 12వ ఇంట్లో ఏదైనా గ్రహం కనుక డైరెక్ట్గా వచ్చి కూర్చుంది అంటే అది ఇంకా వెరీ క్లియర్ అనమాట. ఓకే, సో ఒక్కొక్క ప్లానెట్ చూద్దాం. D60లో 12వ ఇంట్లో ఏ గ్రహం ఉంది అనేది చెక్ చేసుకోండి. ఆ గ్రహానికి సంబంధించినటువంటి కర్మ మనకి పెండింగ్లో ఉంది అనేది ఇక్కడ ఒక హైలైటెడ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఉన్నాడు అనుకోండి, ఒక్కొక్క గ్రహం చూద్దాం. సన్ ఉన్నాడు అనుకోండి, మీ ఫాదర్కి సంబంధించింది కానీ లేదు అంటే మీ శక్తి సామర్థ్యాలకి వాటికి సంబంధించింది కానీ లేదా మీ పవర్ ఏదైతే ఉంటుందో శక్తి సామర్థ్యాలు ఇన్ ద సెన్స్ వాటికి సంబంధించిన విషయాలు లేదంటే స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో మీరు నలుగురికి ఒక లీడర్ లాగా అంటే ఈవెన్ దో స్పిరిచువల్ లీడర్ అయినా సరే ఒక లీడర్ లాగా ఈవెన్ దో స్పిరిచువాలిటీలో అయినా ఒక లీడర్ లాగా ముందుండి నడపగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండి కూడా సరిగ్గా నడపలేకపోవడం లేదా నడపడానికి ఇష్టపడకపోవడం లేదు అంటే మీకు సరైన దారి ఏంటో తెలిసినా కూడా వాళ్ళని మిస్లీడ్ చేయడం లేదంటే ఫాదర్కి సంబంధించినటువంటి విషయాల్లో మీరు పూర్వజన్మల్లో సరిగ్గా బాధ్యతని నిర్వహించలేదు అని అర్థం. మీకు అప్పగించినటువంటి బాధ్యత ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రాజు అనుకోండి, మీ బాధ్యత ఏదైతే మీ చేతిలో పవర్ ఉంది, లేదు మీరు ఒక గత జన్మలో ఒక IAS ఆఫీసర్, మీ చేతిలో పవర్ ఉంది, దాన్ని మిస్యూజ్ చేశారు లేదా సరిగ్గా అసలు యూజే చేయలేదు. సో ఇలాంటివి జరిగినప్పుడు సన్ వచ్చి 12వ ఇంట్లో D60 చార్ట్లో కూర్చుంటాడు. సో ఇప్పుడు ఈ జన్మలో మీరు ఆయా విషయాలలో అంటే తండ్రికి సంబంధించిన విషయం లేదా మీ ఉద్యోగ బాధ్యతలకు సంబంధించిన విషయం, ఒకవేళ మీరు ఏదైనా లీడర్షిప్ రోల్లో ఉంటే దానికి సంబంధించిన మీ కింద ఏదైనా టీం లాంటిదో లేకపోతే సబార్డినేట్స్ ఉంటే వాళ్ళని సరైన మార్గంలోకి నడిపించాల్సినటువంటి విషయాలు అండ్ స్పిరిచువల్ విషయాలలో తప్పులు జరగకుండా, సో ఈ జన్మలో ఈ విషయాలలో తప్పులు అనేవి సంభవించకుండా జరగకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అండ్ ఒకవేళ మూన్ ఉన్నారనుకోండి, మూన్ ఉంటే మదర్కి సంబంధించినటువంటి విషయాల్లో మదర్కి సంబంధించినటువంటి బాధ్యతల్లో ఇవి మీరు సరిగ్గా పూర్తి చేయలేదు, ఈ జన్మలో మీరు పూర్తి చేసుకోవాలి. లేదా అలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే మీరు తప్పించుకోలేని సిచ్యువేషన్స్ అయినా సరే వచ్చి కూర్చుంటాయి. ఓకే, ఎమోషనల్గా సరిగ్గా మనుషులతోటి ఎమోషనల్గా మీరు డీల్ చేయలేదని అర్థం. ఓకే, దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఎమోషనల్లీ ఇల్ ట్రీట్మెంట్ అని కూడా చెప్పొచ్చు. అంటే పక్కన వాళ్ళ భావోద్వేగాలకి మీరు సరైనటువంటి విలువని ఇవ్వకుండా, వాల్యూ ఇవ్వకుండా, వాళ్ళ విషయాలు ఏవైతే ఎమోషనల్గా సపోర్ట్ అవసరమో అలాంటి ఒక సిచ్యువేషన్స్లో వాళ్ళని మీరు అర్థం చేసుకోకుండా లేదంటే వాళ్ళని వదిలేసి మీ పాటికి మీరు ఉండడం ఇలాంటివి చేసి ఉన్నప్పుడు మూన్ వచ్చి 12వ ఇంట్లో D60లో వచ్చి కూర్చుంటాడు. సో ఇలాంటివి జరిగినప్పుడు
ఈ జన్మల్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఎంపథెటిక్గా ఉండాలి. ఎంపథెటిక్ అంటే ఏంటి? పక్కనోడి భావోద్వేగాలు కూడా మనవే అన్నట్టు. అంటే అవతలోడు బాధపడుతున్నాడంటే ఆ బాధ మనదే అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వి మీరు చేయగలిగింది ఏదో చేయాల్సి ఉంటుంది. అలాగే మీ మదర్కి సంబంధించినటువంటి విషయాలలో నిస్వార్థంగా ఉండి ఆ బాధ్యతల్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి ఇష్యూస్ అనేది ఉంటాయి. అండ్ ఒకవేళ మార్స్ ఉన్నాడు అనుకోండి, మార్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే అంటే పాస్ట్ లైఫ్స్లో మీకున్నటువంటి కర్మ ఎలాంటిది అంటే మీరు చాలా వైలెంట్ బిహేవియర్, వైలెంట్గా ఉండేటువంటి ధోరణి, దాన్ని ఏమంటారు, అంటే ఆక్రమణ ధోరణి అంటారు కదా. సో అలాంటి ఒక యాటిట్యూడ్ని కలిగి ఉన్నారు. సో మీరు ఏది కావాలి అనుకుంటే అది చేసుకుంటూ ముందుకెళ్ళారే తప్ప దానివల్ల ఎవరు నష్టపడుతున్నారు, ఎవరికి పెయిన్ వస్తుంది, ఎవరికి హామ్ అవుతుంది అనేది మీరు ఎప్పుడూ పట్టించుకోలేదని అర్థం. చాలా వైలెంట్గా బిహేవ్ చేశారు, చాలా వైలెంట్గా మీరు మీ మీ యాక్షన్స్ అనేవి ఉన్నాయి అనేది మార్స్ ఉన్నప్పుడు జనరల్గా మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మీరు చాలా పేషెన్స్గా ఉండాలి. ఇన్ కేస్ మీకు కనుక 12th హౌస్లో D60లో 12th హౌస్లో మార్స్ ఉంటే మీరు యూ షుడ్ హ్యావ్ టు బి మోర్ పేషెన్స్ చాలా ఎక్కువగా ఉండాలి. ఓకే, ఇంపల్సివ్గా యాక్ట్ చేయకూడదు, అనవసరంగా మీ ఎనర్జీని లాస్ చేసుకోకూడదు, కోపం తెచ్చుకోకూడదు. సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే మీకున్న శక్తి సామర్థ్యాలని, మీ కోపావేశాలని ఒక మంచి పని కోసం యూస్ చేసుకోండి, స్వార్థం కోసము లేదంటే మీ కోరిక కోసము కాదు. సో మార్స్ ఉన్నప్పుడు మీరు అలా ప్రవర్తించారు కాబట్టి, అలాంటి ధోరణి కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ ధోరణి కొంచెం మార్చుకొని ముందుకెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఓకే, అండ్ బుధుడు ఉన్నాడు అనుకోండి, మెక్యూరీ ఉన్నప్పుడు చాలా అంటే మీ మాటలు ఏవైతే ఉన్నాయో మీ మాటలు అబద్ధాలతో కూడి ఉన్నవై ఉండాలి, లేదంటే మిస్కమ్యూనికేట్ చేసి సరైన సమాచారం ఇచ్చేటువంటి స్థాయిలో ఉండి కూడా సమాచారం సరిగ్గా ఇవ్వకుండా డిసానెస్టీ తెలుసు కదా, అబద్ధాలు చెప్పడం, నిజాన్ని దాచిపెట్టేయడం, తన మాటలతో మాయ చేసేయడం, ఉన్నది లేనట్టుగా పుట్టించడం, రూమర్స్, గాసిప్స్, ఇవన్నీ. సో ఈ గాసిప్స్ని లేదంటే రూమర్స్ని స్ప్రెడ్ చేయడం, అనవసరమైన మాటలు మాట్లాడడం, అబద్ధాలు ఎక్కువగా చెప్పడం, ఓకే, మీ మాటకారితనాన్ని, మీ లౌకిక గుణాన్ని మిస్యూజ్ చేసేయడం, ఇవన్నీ కూడా గత జన్మల్లో చేసున్నారని అర్థం. సో ఇప్పుడు ఏంటి అంటే డిసానెస్టీని పక్కన పెట్టి అబద్ధాలు తక్కువగా, అంటే అవసరమైతే అబద్ధాలు ఆడకుండా ఆనెస్ట్గా ఉండండి అని నేను చెప్పట్లేదు, అలా అది అసాధ్యం. కొన్నిసార్లు మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద అట్లీస్ట్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ బుధవారం అయినా సరే అబద్ధాలు ఆడకుండా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ అబద్ధం అనేది పక్కన పెడితే రూమర్స్ కానీ గాసిప్స్ కానీ మీరు దాంట్లో జాయిన్ అవ్వద్దు, మీరు గాసిప్ చేయొద్దు, మీరు రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దు, అలాగే ఎవరైనా చేస్తున్నా వాటిని వినొద్దు, వాటిలో పాలు పంచుకోవద్దు. ఓకే, అవి డెఫినెట్లీ బుధుడు 12వ ఇంట్లో ఉన్నప్పుడు D60లో మీరు చేసుకోవాల్సినటువంటి విషయాలు, ఎందుకంటే మీరు పాస్ట్లో ఆల్రెడీ అలాంటివే చేస్తున్నారు కాబట్టి. ఓకే, లేదు అంటే ఈ జన్మలో ఏమవుతుంది, మీ కమ్యూనికేషన్ అంటే మీ మాట తీరు వల్ల చాలా రిలేషన్స్ని కావచ్చు, లేదా బాండింగ్స్ని కావచ్చు, లేదంటే ఒక ఉద్యోగంలో కావచ్చు, లేదంటే ఇంట్లోనే కావచ్చు, ఎక్కడైనా సరే లాసెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో బుధుడు అయిపోయింది. ఇంకా గురువు D60లో కనుక 12th హౌస్లో ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే ఒక రకంగా మంచిదే కదా, బాగానే ఉండేది కదా, 12th గురువు అంటే మంచి నాలెడ్జ్, కరెక్టే, మంచి నాలెడ్జ్ అంతా ఉంటుంది, స్పిరిచువల్ నాలెడ్జ్ అంతా ఉంది, ఇప్పుడే కదా పాస్ట్ లైఫ్లో కూడా ఉంది. కానీ మీరు దాన్ని మిస్యూజ్ చేసినట్టు, లేదంటే సరిగ్గా దాన్ని పంచకుండా మీ లోపల పెట్టుకున్నారా నాకు. ఓకే, ఎందుకంటే నాలెడ్జ్ అనేది స్ప్రెడ్ చేయాలి, పంచిపెట్టాలి, దాచిపెట్టుకోవడానికి కాదు జ్ఞానం ఉండేది. కానీ మీరు చేసింది ఏంటి అంటే మీరు దాచిపెట్టుకున్నారు. సరిగ్గా ఆ జ్ఞానాన్ని అనేదాన్ని ఎవరితోటి షేర్ చేయలేదు, ఎవరికి పంచలేదు, ఎవరికి మీ జ్ఞానం వల్ల దారి చూపించడం ఇలాంటివి మీరు చెయ్యలేదు. ఈవెన్ మీరు చేయగలిగే స్థితిలో ఉండి కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఆ పని చేయాల్సి ఉంటుంది. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, అది ఎలాంటి నాలెడ్జ్ అయినా యూ షుడ్ హ్యావ్ టు షేర్ విత్ అదర్స్.
ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. దానం ఇచ్చినట్టుగా ఇవ్వాలి మీ నాలెడ్జ్ని, ఎందుకంటే 12th హౌస్ కదా. సో దానాలు లాసెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఇంత నాలెడ్జ్ ఉన్నా దాన్ని పంచడం అనేది ముఖ్యం. మీరు పంచే కొద్దీ ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది. అది కూడా ఒకటి ఉంది. అండ్ ఇకపోతే ఈ శుక్రుడు కనుక మీకు 12వ ఇంట్లో D60లో కనుక ఉంటే దాని అర్థం ఏంటి అంటే మీరు దీని ఏమంటారు, స్వార్థం, ఇంకా అత్యాస, కామం, కోరికలు. ఇక్కడ ఒకటి కామం అంటే మనకి మైండ్లోకి వచ్చిన ఒక థింగే కాదు. కామం అంటే దేని మీదైనా విపరీతమైనటువంటి ఇష్టం ఉంటే దాన్ని కామం అని అంటారు, అంత మించి ఏం లేదు. ఓకే, సో ఇవి ఏవైతే ఉన్నాయో వీటితో మీరు మీ పూర్వజన్మ మొత్తం గడిపేశారు. ఇప్పుడు మీరు డెఫినెట్లీ వీటిని పక్కన పెట్టాలి. మీరు కొంచెం నిస్వార్థంగా ఉండాలి, ఎక్కువగా దురాశ పడకుండా ఉండడానికి ట్రై చేయాలి. ఈ కోరికలు, విపరీతమైనటువంటి కోరికలు ఉద్భవించకుండా చూసుకోవాలి. కోరిక అనగానే మీరు మళ్ళీ లస్ట్ దగ్గరికి పోమాకండి. లస్ట్ అనేది కూడా ఒక కోరికే, కానీ అది మాత్రమే కాదు. కోరిక అంటే ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఎడిక్షన్ అనగానే డ్రగ్ ఎడిక్షన్ ఒక్కటే అంటే అట్లా కుదరదు కదా. సో ఎడిక్షన్ అన్నప్పుడు ఫోన్ ఎడిక్షన్ కూడా ఎడిక్షనే. సో అలానే కోరిక అన్నప్పుడు చాలా రకాల కోరికలు ఉంటాయి. డబ్బుకు సంబంధించిన కోరిక ఉంటుంది, ఒకటి కార్స్ అంటే బాగా కోరికలు ఉంటాయి, పర్ఫ్యూమ్స్ అంటే విపరీతమైన కోరికలు ఉంటాయి. ఇట్లాగా విడివిడిగా ఏవేవో ఉంటాయి కోరికలు అన్నప్పుడు, ఒకటే అనేది ఏమి చెప్పలేం. సో విపరీతమైనటువంటి కోరికలు తాండవం చేయకుండా వాటిని కంట్రోల్ ఇన్ ద సెన్స్ తొక్కి పెట్టడం కంట్రోల్ కాదు, అదుపు చేయడం కంట్రోల్. కాబట్టి అదుపు చేసుకుంటూ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ, కోరికల్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతూ ముందుకెళ్ళడం అనేది ఇక్కడ చేయాల్సినటువంటి పని. ఇకపోతే శని 12వ ఇంట్లో D60 చార్ట్లో కనుక ఉంటే మీరు మీ పూర్వజన్మల్లో పాస్ట్ లైఫ్స్లో సరిగ్గా ఏది అనుభవించలేకపోయారు, సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయారు. ఓకే, అన్నీ ఫుల్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్, ఫుల్ ఆఫ్ రూల్స్, లేదంటే మిమ్మల్ని మీరు ఆపేసుకోవడం, లేదంటే ఏదో ఒక కారణం వల్ల మీరు ఆగిపోవడం, ఇలాగా మీ జీవితం మొత్తం గడిచిపోయింది. కాబట్టి ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ నుంచి కొంచెం బయటికి రావాలి. మీరు ఎక్స్ప్లోరేషన్ అనేది చేయాలి. మీలో ఇన్నర్ ఫియర్స్ ఉంటాయి, కానీ వాటిని దాటుకొని ముందుకు రావాలి, బయటికి రావాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి, అనుభవించాలి. శని అంటే అనుభవపూర్వకంగానే చూపిస్తాడు ఏదైనా సరే. సో డెఫినెట్లీ అనుభవం పూర్వకంగా ఏదైనా సరే నేర్చుకోవాలి. సో అన్నిటిని అనుభవించాలి, ఆపేసుకోకూడదు, రిస్ట్రిక్ట్ చేసుకోకూడదు మిమ్మల్ని మీరు. సో అప్పుడు ఎలాగో మీరు ఏది చేయలేకపోయారో ఇప్పుడైనా కనీసం చెయ్యండి, కానీ అది వెచ్చలవిడిగా కాదు. సో అదొకటి. సరిగ్గా మీరు పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయారు ఆ జీవితంలో అని అర్థం. 12వ ఇంట్లో కనుక శని కనుక ఉంటే D60లో, అండ్ D60లో 12వ ఇంట్లో కనుక రాహు కనుక ఉంటే ఉన్నప్పుడు రాహు కనుక ఉంటే విపరీతమైనటువంటి అనుబంధాలు, విపరీతమైనటువంటి వ్యసనాలు, లేదా అటాచ్మెంట్స్, మమకారం, లేదంటే ఒక రకమైనటువంటి పాస్ట్ లైఫ్స్లో కూడా మీరు అంత గొప్పగా ఏమీ లేరు, ఒక రకంగా డౌన్ఫాల్ని చూశారు, ఒక రకంగా పైనుంచి కింద పడిపోయారు అన్నట్టుగా మనం చెప్పచ్చు. ఓకే, రాహు దీంట్లో ఉన్నప్పుడు, 12వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఈ జన్మలో కూడా అటాచ్మెంట్స్ విషయంలో, ఏదన్నా బాండింగ్స్ విషయంలో డెఫినెట్లీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. అది ఇంకా కేతు కనుక ఉన్నాడు అనుకోండి 12వ ఇంట్లో D60లో, మీరు స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా ఏదైతే ఈ నాన్ డ్యువాలిటీ సబ్జెక్టు ఏదైతే ఉంటుందో ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీలో, వాటికి సంబంధించినటువంటి విషయాలు ఇన్కంప్లీట్గా ఉన్నాయి, ఇంకా పూర్తి అవ్వాల్సి ఉంది. సో ఆ పూర్తి అవ్వనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాన్ని మీరు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి, ఈ జన్మలో పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకోవడానికి ట్రై చేయాలి.
ఓకే. సో అది కేతు ఉన్నప్పుడు D12లో D60లో 12th హౌస్లో. సో ఈ విధంగా ఇది ఒకానొక కైండ్ ఆఫ్ ఒక చిన్న ఇది మరీ డీప్ ఏం కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే జస్ట్ ఒక బేసిక్ టైప్. ఓకే. అండ్ ఒకవేళ ఏ గ్రహాలు లేవు అంటే లార్డ్ ఎక్కడ ఉన్నాడో చూసుకోండి. సైన్ లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆ రాశ్యాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసుకోండి. ఆర్ ఎల్స్ 12వ స్థానాన్ని ఏ గ్రహం యాస్పెక్ట్ చేస్తుందో చూసుకోండి. సో అది విషయం. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గానే ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.